నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఒక రాక్షసుడి కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లొంగిపోయిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ 5 కోట్ల మంది ప్రజలు మరో స్వతంత్ర ఉద్యమంలాగా పోరాడి దుర్మార్గుల్ని బంగాళాఖాతంలో కలిపి ఈ రామరాజ్యాన్ని తీసుకొచ్చి అవ్వడం ఒక అదృష్టమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి 40,000 మెజార్టీతో ఈ టెక్కల ప్రజలు గెలిపించారు. ఆనందం లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడి చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికి రాని పువ్వు బాధ కలుగుతుంది. సత్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందు అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద అచలంచలమైన విశ్వాసంతో టెక్కల నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు టెన్షన్గా మనకి వచ్చాయి. కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే ప్రభంజనం నందిగా మండలం సుమారుగా 4,000 ఓట్ల మెజారిటీ ఇచ్చే సృష్టించింది. టెక్కల మండలం 8,000 మెజారిటీ ఇచ్చింది. అందులో టెక్కలి గ్రామ పంచాయతీ 5,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. టెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తాను. జిల్లాకి ఎవరొచ్చినా సరే టెక్కలి వెళ్ళాలి, టెక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను. 5 సంవత్సరాలు ఈ టౌన్కి, నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లా అధికారులకు ఇస్తాను. మళ్ళీ 9వ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. మళ్ళీ 10వ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తారో అవసరం లేదు. నాకు ఏ పదవి వచ్చినా సరే, నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని తెలియజేస్తున్నాను. చాలా పనులున్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ నేను భుజస్కంధాల మీద వేసుకుంటాను. ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు టెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. హృదయపూర్వక
నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఒక రాక్షసుడి కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లొంగిపోయిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ 5 కోట్ల మంది ప్రజలు మరో స్వతంత్ర ఉద్యమంలాగా పోరాడి దుర్మార్గుల్ని బంగాళాఖాతంలో కలిపి ఈ రామరాజ్యాన్ని తీసుకొచ్చి రావడం ఒక అదృష్టం చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి 40,000 మెజార్టీతో ఈ టెక్కల ప్రజలు గెలిపించారు. ఆనందం లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడి చేతిలో గెలిచినా మనకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికి రాని పువ్వు బాధ కలుగుతుంది. సత్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లు వేశారంటే నాకు బాధ, ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందే అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద అచలంచలమైన విశ్వాసంతో టెక్కల నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు టెన్షన్ గా మనకి వచ్చేది. కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే ప్రభంజనం నందిగా మండలం సుమారుగా 4,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి సృష్టించింది. టెక్కలి మండలం 8,000 మెజారిటీ ఇచ్చింది. అందులో టెక్కలి గ్రామ పంచాయతీ 5,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. టెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తాను. జిల్లాకి ఎవరొచ్చినా సరే టెక్కలి వెళ్ళాలి, టెక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను. 5 సంవత్సరాలు ఈ టౌన్కి, నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లాధికారులకు ఇస్తాను. మళ్ళీ 9వ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. మళ్ళీ 10వ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తారో అవసరం లేదు. నాకు ఏ పదవి వచ్చినా సరే, నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని తెలియజేస్తున్నాను. చాలా పనులున్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ నేను భుజస్కంధాల మీద వేసుకుంటాను. ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు టెక్కల